చేస్తా అంటే పంజాబ్ విసరాల్సిందే కుదరదు ఇక్కడ. ఏం చెప్తారు పృథ్వీ గారు? ఫస్ట్ సార్ భాయ్ సాబు జోసెఫ్ గారు ఈ 90 కొట్టుడు అనేది ఏందో నాకు అర్థం కాలేదు. మరి 90 కొట్టినంతో ఏపించుకుంటే గట్లనే తలగబడితే అనుడు ఏందో. మరి నిన్న కూడా మాట్లాడే క్రమం లేదు మీ భాష లేదు 90 కొట్టినోడని చూసిరా మీరు చూసిరా 90 అని ఎట్లా మాట్లాడతారు మీరు 90 కొట్టినోడని ఎట్లా మాట్లాడుతున్నారు? పని చేస్తే ఇక్కడ తెలంగాణ శ్రమ చేసేటోళ్ళను మీరు 90 కొడుతున్న మాట్లాడతారా? 90 మాట ఏంది ఫస్ట్ ఇదే 90 కొట్టిన నువ్వు చూసినవా? నీ ఎంక్వైరీ పెట్టిందా ఇక్కడ? ఏం మాట్లాడుతారు? కొట్టింది ఒక సమాజం ఒక సమూహం కాబట్టి జాతి పేరు చెప్పి అందరు తాగుబోతారు అయితే ఎందుకు పిలుస్తారు? మరి మీరు చర్చలకు ఎందుకు పిలవాలి? ఆయనే అంటున్నాడు కదా నేను కూడా తాగుబోతున్నా ఎందుకు పిలవాలి? మేము తాగటం కాదు మేము తాగటం కాదు మరి మేమే తాగుతామని చెప్పి 90 కొడుతుంది ఆయన మాతో చర్చ ఎందుకు? ఈ సమాజం తెలంగాణ సమాజం మొత్తం తాగుతుల సమాజం అని చూపిస్తుంది. దేనికి ఎందుకు కూర్చోబెడుతున్నారు? ఏంది ఇదేం చర్చ? మారుముంతా చోటు చింత ఇదేంది అంటే తెలంగాణ ఏం బ్రాండ్ చేయదలుచుకున్నారు? తెలంగాణ ఏం బ్రాండ్ చేయదలుచుకున్నారు? ఇదెక్కడ కథ ఇదేంది? నిన్న ఆయన అట్లే మాట్లాడిండు, ఆ అధ్యక్షుడు అట్లే మాట్లాడి జైన్ సమాజ్ అధ్యక్షుడు ఆయన అట్లే మాట్లాడాడు, మార్వాడి సమాజ్ అధ్యక్షుడు ఆ జిగ్నేష్ అంటే ఆయన అట్లే మాట్లాడారు. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. 1000-2000 సంపాదిస్తాయి కొడుకులు తాగి పంటారు అన్నట్టుగానే మాట్లాడిండు ఆయన క్లియర్ గా. అదే మాట మాట్లాడిండు. అరే మేమేమన్నా హింస చేయలేదురా నాయన అని చెప్పాలంటే మేమేమన్నా వచ్చి మీ దుకాణం మీద దాడులు చేసినామంటే మేము గాజులు వేసుకున్నాం అంటాడు. ఏంది అండి ఈ పద్ధతి? ఏంది కథ? ఏంది వీళ్ళ అహంకారం? ఏంది ఏంది ఇదంతా? అర్థమైతే లేదు. మాట్లాడితే తాగుబోతులు అన్నట్టుగా మాట్లాడితే నాకు అర్థం కాదు. ఇంత పెద్ద తెలంగాణ చరిత్ర గురించి ఒక్క మాట కూడా లేకుండా అరే నిజాము మొత్తం ప్రపంచంలో ధనవంతుడు అండి. ఎక్కడో లండన్ బ్యాంకులలో ఆయనకు అకౌంట్లు ఉండే మొత్తము. గవాని గురించి మాట్లాడు వీళ్ళేదో వచ్చి ఇక్కడ ఉద్ధరించినట్టు. ఇట్ ఈస్ ఎ పర్ల్ సిటీ ఆఫ్ ఇండియా, పర్ల్ సిటీ ఆఫ్ వరల్డ్ హైదరాబాద్ అనేది. హైదరాబాద్ లో పరిశ్రమ 90 అనే పదమైంది నాకు అర్థం కాదు. ఇటువంటి చర్చలకు విలువది ఇట్లా మమ్మల్ని కూడా విలువకండి. మీరు ఫస్ట్ మైండ్ సెట్ లకి బయటికి రండి. మీరు మైండ్ సెట్ లకి బయటికి రండి. ఒక డిగ్నిఫైడ్ చర్చ జరగాలి. సమాజం కూడా చూస్తున్నది, తెలంగాణ సమాజం కూడా చూస్తున్నది. దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ట్రంప్ గారు ఇండియన్ గో బ్యాక్ అంటున్నాడు, అదేనా మీరు చేసేది? ఒక్క నిమిషం ఆయన మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ సమస్య దాడి తర్వాత ఉత్పన్నమైనటువంటి సమస్య. దాడి గురించి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు చాలా తోడ్పడుతున్నారు, వాళ్ళు ఎందుకు పంపిస్తారు అంటే అంతకుముందు హైదరాబాద్ అభివృద్ధి లేదా? నేను అదే చెప్తున్నా కదా, నేను అదే చెప్తున్నా. తెలియకుంటే ఏం చెప్తాను? అరే మీకు చరిత్ర తెలియకపోతే ఆగండి. మీరు చరిత్ర తెలియకపోతే మీరు ఆగండి. మీరు చరిత్ర తెలియకపోతే మీరు 90 కాడనే ఆగి ఉన్నారు. మీరు 90 కాడనే ఆగి ఉన్నారు. మీకేం చరిత్ర తెలుస్తుంది? మీకేం చరిత్ర తెలుస్తుందండి? మీకేం చరిత్ర తెలుస్తుంది? ఏం ఫ్యూచర్ అండి? ఏం ఫ్యూచర్? మీరు ఎవరో బయట వచ్చి డెవలప్ చేసినట్టు మాట్లాడారు. ఆయన ఇక్కడ అభివృద్ధి గురించి కావచ్చు, ఇక్కడ ఇండస్ట్రీస్ గురించి కావచ్చు, ఇక్కడ పర్ల్స్ గురించి కావచ్చు, ఇక్కడ చేతి వృత్తులకు సంబంధించినటువంటి ఎక్స్పర్టైజ్ గురించి కావచ్చు, ఇవన్నీ ఏం తెలియక మాట్లాడుతున్నాయనే. ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ మనోళ్ళు పద్మశాలీలు చేసినటువంటి అగ్గిపెట్టెల చీరలు, తర్వాత నీకు పోతే లండన్ ప్యాలెస్ లలో ఇక్కడ చేసినట్టు కార్పెట్లు వేసుకున్నారు. అది వేరు, అది ఆ చర్చ వేరు. కానీ ఆయన ఓడి చేసిండు వాళ్ళు వస్తేనే చేసిన మాట్లాడుతున్నారు. అదే మాట్లాడుతుండు. హైదరాబాద్ డెవలప్మెంట్ కు అదే మీకు తెలియదు. పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికి కానీ ప్రపంచం బ్రాక్రానంగల్ డ్యామ్ కాడికెళ్ళి మొదలు పెడితే సాగర్ డ్యామ్ ఏ డ్యాములు కట్టినా కానీ ఇక్కడ ఉన్నట్టు లేబరే కట్టినరు. లేబర్ కాడికెళ్ళి మొదలు పెడితే నీ మొత్తం సైంటిస్టుల కాడికెళ్ళి ఇక్కడికే ఉన్నారు. భారత రాష్ట్రపతి ఇక్కడ నుంచే వచ్చిండు. భారత ప్రధాని 10 సంవత్సరాలు ఇక్కడ నుంచి వచ్చిన ఆ రాష్ట్రంకి వెళ్ళి వచ్చి 90 గంటలను మాట్లాడితే ఎట్లా? ఆయన నిన్నేమో 1000-2000 తాగి పంటారని ఆయన మాట్లాడతారు. గాయమవుతుందండి. మాట్లాడిన ప్రతి ఒక్కరు అట్నే మాట్లాడితే ఇది ఎక్కడ
ఎవరో వచ్చి ఇక్కడ అభివృద్ధి చేసినంటే ఏం చేసిరు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ ఏం చేసిరు చెప్పండి. కొత్తగా ఏం కట్టిరు ఇక్కడ తెలంగాణలో ఏం కట్టిరు కొత్తగా బంగ్లాలు బాగోలే కట్టుకున్నారు. ఇక్కడ సర్వనాశనం, ఇక్కడ హాస్పిటల్, ఇక్కడ వైద్యం ఉస్మానియా గాంధీ హాస్పిటల్ సర్వనాశనం చేసి ప్రైవేట్ హాస్పిటల్ కట్టుకొని ఇక్కడ శవాల ట్రీట్మెంట్ చేసి పైసలు సంపాదించారు. సంస్కృతికి వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఏం మాటలు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఉస్మానియా హాస్పిటల్ ఎక్కడిది? ఉస్మానియా మా వరంగల్ గాంధీ హాస్పిటల్ ఎక్కడిది? వాళ్ళు వచ్చిన వీళ్ళంతా ప్రైవేటైజేషన్ వచ్చారు కదా. పబ్లిక్ సెక్టార్ ఎన్ని పెట్టింది ఇక్కడ తెలంగాణలో? మీరు చెప్తాంది అంతమంది అడక తింటారు ఆ తెలంగాణలో. వీళ్ళు అన్నదానాలు చేస్తే వాళ్ళు చేయలేదా? ఏ ఊరికి వచ్చి ఇందుకే ఇక్కడికి వచ్చిన తెలంగాణకు ఇక్కడ దరిద్రం ఏంటంటే ఎవరి ప్రాంతంకి వచ్చినా కానీ హక్కున చేసుకుంటారు. వాళ్ళకు ఉన్న దాంట్లో ఇంత భూవ పెడతారు. అదే ఇక్కడ చేసుకున్నటువంటి దరిద్రం. మీరు అన్న స్టేట్మెంట్ లో తెలంగాణ ప్రజలు వింటారు. మీరు కొనకని అంటున్నారు కదా, మేము కూడా చెప్తాం. ఇప్పటి నుంచి చెప్తూనే ఉన్నాం, 2 రోజుల నుంచి చెప్తాం. చూడండి మీరు, 1-2 సంవత్సరాల లోపల ఇక్కడ ప్రాంత ప్రజలు వాళ్ళ దుకాణాలలో కొనకుంటే చేయకపోతే చూడండి మేము ఆ పని చేస్తాం. ఎందుకు బరాబర్ చేస్తాం. ఆ పని చేస్తున్నాం. ఆ పని ఎవడు వాళ్ళ దుకాణాలకు వచ్చి ఖాళీ చేయించలే, ఎవరు వాళ్ళ దుకాణాలు గల్లబట్టి బయట గుంజలే. ఇప్పటిదాకా ఎవరు గుంజలే. ఇక్కడ హత్యలు చేసిన వాళ్ళు నేను చెప్పిన వరంగల్ సంబంధించినటువంటి ఒక నూనె వ్యాపారి ఒక మా కోమటైనను మంచిర్యాలకెళ్ళి వచ్చి అక్కడ దందా చేస్తుంటే అరే వీడు మంచిర్యాలకెళ్ళి వచ్చినని హత్య చేసిరు. అతన్ని చంపిరు, కాంట్రాక్ట్ మర్డర్ చేపించారు. నిన్నగాక మొన్న తూప్రాన్లో లొల్లైంది. కొట్టిండ్రు తూప్రాన్లో ఒక షాప్ పెట్టుకుంటే తూప్రాన్లో కొడితే పెద్ద లొల్లైంది. 3 సంవత్సరాల కింద హరీష్ రావు ఇంట్లో ఆ పంచాయతీ తెంపిరు. వాళ్ళు దాడులు చేస్తున్నారు. ఉల్టా మీదకి వచ్చి దాడులు. నిన్నటి దాడి కూడా ఈ మధ్య నెల రోజుల కింద జరిగిన దాడి కూడా అదే. వాళ్ళు సామరస్యంగా లేరు. చెప్పేటప్పుడు మాటలు దండం పెడుతున్నారు. అలా మాట్లాడుకుంటే నేను మాట మాట్లాడితే మేము గాజులు దొరుకుతున్నామా అని మాట్లాడుతున్నాను. అడగండి బలవంత్ గారు ఉన్నారు. మీ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటో అడగండి. బలవంత్ గారని మార్వాడి రాజస్థానీ సేవా సంఘం నుంచి ఉన్నారు. ఆయన క్వశ్చన్ ఏం లేదు. మా జనంతో మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే వాళ్ళ దుకాణాలలో ఇక కొనకని వాళ్ళే అంటారు కదా, తెలంగాణలో తాగి పండేటోడు అసమర్థుడు అని ఉంటే వాళ్ళ దుకాణంలో పోయి కొనాలి ఇక రేపటి నుండి. ఇక అది చెప్తున్నాం మేము, చెప్పుకోవడానికి బిగ్గెస్ట్ స్టేట్మెంట్. ఐఎమ్ గివింగ్ దట్ స్టేట్మెంట్. ఈ తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దక్కించుకోవాలంటే అటువంటి నిర్ణయం తీసుకుంటేనే దక్కుతుంది. ఊకే ఇంతమంది చచ్చిపోయి 369 మంది ఇక్కడ కాల్పులలో చచ్చిపోయి 1200 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని వాళ్ళ శవాల సాక్షిగా ఇలా తాగుబోతున్న తెలంగాణని బ్రాండ్ వేయించుకున్నట్టు గాలి కూర్చున్నది. మేము ఇక్కడ బరాబర్ ప్రతి తెలంగాణ పౌరుని చెప్తాం. ఇక్కడ మన కోమటలో దుకాణంలో కొనండి, మన స్వర్ణకారుల దుకాణాల్లో పోయి కొనండి. మొత్తం వాళ్ళు చేసే దందాలని ఎట్లా ఇల్లీగలో చూపిస్తాం. పంపించాం. ఆ పని మేము చేస్తాం. హైదరాబాద్ లో ఉండాలి. మాట్లాడదాం, మనం కూడా మాట్లాడదాం. కాళ సత్యనారాయణ గారు మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరు మాట్లాడుతుందో వారు పీసీ అర్థం కావడం లేదు. కాళ సత్యనారాయణ గారు మాట్లాడండి. రైట్ బలవంత్ గారు, సో ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది చాలా ప్రధానమైనటువంటి మాట. ఆ తర్వాత అక్కడ కూడా మాట్లాడిన సందర్భంలో సికింద్రాబాద్ ఏదైతే గొడవ జరిగిందో అక్కడ కూడా కుల ప్రస్తావన తీసుకొచ్చే గొడవ జరిగింది. నా లైవ్ డిస్కషన్ లో కూడా ఆర్టీవీ వేదికగానే జస్ట్ అన్డౌటెడ్ అయినా మాట్లాడుకొచ్చారు. కావాలంటే మళ్ళీ మీకు ప్లే చేస్తాను నేను. సో తెలంగాణలో 1000 రూపాయలు దొరికితే దాన్ని అత్యధికంగా తాగడానికి ఖర్చు పెడతారని చెప్పి ఇంకో మాట మాట్లాడడం, అంటే ఈ అహంకారపూరితమైన మాటలే మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తున్నాయి, తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బరిస్తున్నాయని చెప్పి పృథ్వీరాజ్ గారు మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు తాగుబోతు 1000 రూపాయలు దొరికితే తాగుతారని? ఎవరు చెప్పారు? నిన్న జిగ్నేష్ దోషి అని ఆయన మాట్లాడుకొచ్చారు. ఆ గుజరాతీ మార్వాడి సంఘానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అధ్యక్షుడు అని చెప్పిండు. అది ఆయన సొంతంగా చెప్పి ఉంటది కానీ వేరే వాళ్ళైతే ఎవరు అట్లా అనలేదు. తాగుబోతుడు అని ఎవరు అనలేదు. అంటే కష్టపడరు, తెలంగాణ వాళ్ళు కష్టపడరు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. అన్ని రాష్ట్రాల్లో తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉంటారు. అన్ని రాష్ట్రాల్లో ఉంటారు తాగే వాళ్ళు. అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. తెలంగాణలో అమ్ముడుపోవట్లేదు మందు, అన్ని రాజ్యాలు అమ్ముడుపోతుంది మందు. అన్ని చోట తాగే వాళ్ళు ఉన్నారు, తాగని వాళ్ళు కూడా ఉన్నారు. దాని గురించి మాట్లాడకూడదు, అది తప్పు. ఇంకా ఒకటి, మీరు రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండని చెప్తున్నారు కదా, సరే ఓకే రాజస్థాన్ వాళ్ళ దగ్గర కొండదని కరెక్ట్ చెప్తున్నారు, కానీ అవుట్ ఆఫ్ కంట్రీ సరిగా అమ్ముతున్నారు, అది కూడా మీరు ఆపండి. అమెజాన్ ఎక్కడే సార్? అమెరికా. అమెజాన్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అమ్ముతున్నారు అంటున్నాడు ఆయన. దాని గురించి మాట్లాడండి సార్.
మాట్లాడతాం, వాటి గురించి కూడా మాట్లాడతాం, అన్ని మాట్లాడతాం. మా జనం దగ్గర పోయినప్పుడు అమెజాన్ గురించి మాట్లాడతాం, వాల్మార్ట్ గురించి మాట్లాడతాం, అమెజాన్ గురించి మాట్లాడతాం, అందరినీ తరిమేదాం, మనమే ఉందాం, అందరు తరిమేదాము, మనమే భజన చేసుకుంటూ కూర్చుందాం. అదే కావాలా మనకు? లేదు, నడవదీలా. హైదరాబాద్ అంటే అందరూ. ఒక్కసారి మీరు వింటారంటే మళ్ళీ బయట ప్లే చేస్తాం మీకోసం. నేను ఒక్కసారి ప్లే చేయండి, మన డిస్కషన్లోనే మాట్లాడుకొచ్చాడు ఆయన. పీసీఆర్ ప్లే చేయండి. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు గుజరాతీ మార్వాడీలు పొద్దువాల 6 o'clock లేచి దుకాణం ఇస్తారు, 7 o'clock వరకు పూజ చేసుకొని కూర్చుంటారు. ఇక్కడ మనోళ్లకు 1000 రూపాయలు సంపాదించేది 2000 వస్తే తాగి అనుకుంటాడు. ఇప్పుడు ఇటువంటి మాటలు మీరు మాట్లాడుతుంది మరి ఇప్పుడు ఖచ్చితంగా మీరు కూడా తాగుబోతు గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇక్కడ ఒక విషయం, ఇక్కడ పని రాదు అంటే ఓకే, 90 దాగారు ఇవన్నీ భాష నేను తీసుకుంటా, వాపస్ తీసుకుంటా. కానీ ఒక్కసారి మాట్లాడండి. సంతోష్ బలవంత్ గారు విన్నారు ఈ మాటల్ని? విన్నాం. అది ఆయన సొంతంగా చెప్పిండు, ఎవరు సమాజం గురించి చెప్పలేదు, సమాజం చెప్పలేదు, ఆయన ఒక వ్యక్తి చెప్పిండు. సార్ సమాజం మీద ఎందుకు తీసుకొస్తున్నారు, అది వ్యక్తి చెప్పిండు, అది తప్పు. ఎవరైనా కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు, కష్టపడాలా, అందరూ కష్టపడాలా సార్. కష్టపడితే ఎవరైనా సంపాదిస్తారు. వ్యక్తిగతంగా అనలేదు ఆయన, ఆయన తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఉద్దేశించి మాట్లాడారు ఆయన. అంటే ఆయన సమాజం మీరు ఇట్లా మాట్లాడమని చెప్పలేదు కదా, ఆయన సొంతంగా మాట్లాడిండు. అది ఆయన వాళ్ళ మైండ్ అది. సో మెజారిటీగా ఆర్టీవీ లైవ్ లో కూడా మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఈ విషయం పైన మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి మీరు కాల్ చేయండి. సో బలవంత్ గారు చాలా 2-3 రోజుల నుంచి ఇదే డిస్కషన్ జరుగుతున్నప్పుడు కాలర్స్ కూడా ఫోన్ చేసి మా బిజినెస్ ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. ఉదాహరణకి ఒక నిమిషం, వాళ్ళు చెప్తున్న మాట ఎక్స్‌ప్లాయిట్ అనేది చాలా దారుణం. మీరు బ్లాక్మెయిల్ చేస్తుంటారు వీళ్ళని. ఎలుగొడతా అంటే బ్లాక్మెయిల్, అది ఉండొద్దు అంటే బ్లాక్మెయిల్. ఇది ఎక్స్‌ప్లాయిట్ ఏంది? ఎక్స్‌ప్లాయిట్ అంటే చిన్న మాట కాదు ఇది. అలాంటి వాళ్ళ మీద కేసు పెట్టండి. ఎవరైతే సరుకులు అమ్ముతున్నారో వాళ్ళ మీద కేసు పెట్టండి. అంతేగాని ఒక సమాజాన్ని ఎక్స్‌ప్లాయిట్ అంటే తప్పు. ఇది తప్పుడు ప్రచారాలు చేయకండి. ఇప్పుడు ఈ రోజు మార్వాడి మీద చేశారు, ఇతరులు చేశారు. అది హలో సార్, చాలా మంది సొంత మిల్లు కొని ఉన్నారు. బలవంత్ గారు మా నోటీస్కి వచ్చిన విషయం ఏంటంటే, నిన్న షాద్ నగర్ నుంచి ఒక వ్యక్తి కాల్ చేశారు. ఆయనకి ఇంటీరియర్ బిజినెస్ చేయాలని ఒక ఆలోచన వచ్చి అప్పటిదాకా దాంట్లో పనిచేస్తూ ఇంటీరియర్ బిజినెస్ స్టార్ట్ చేశారు. షాద్ నగర్లో ఆయన బిజినెస్ స్టార్ట్ చేసి అంతకంటే ముందు ప్రతిదీ కూడా